Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 610 points gain అయ్యి 74,340 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 207 పాయింట్స్ gain అయ్యి 22,545 దగ్గర క్లోజ్ అయింది. whereas బ్యాంక్ నిఫ్టీ 138 పాయింట్స్ gain అయ్యి 48,628 దగ్గర క్లోజ్ అయింది. వెల్ ఇవాళ కూడా స్మాల్ క్యాప్స్ 1.3% దగ్గరగా స్ట్రాంగ్ గానే గెయిన్ అయ్యాయి. లాస్ట్ 2 డేస్ లా అంత కాకపోతున్నా అట్లీస్ట్ ఇవాళ మార్కెట్స్ అయితే డిసప్పాయింట్ చేయలేదు. ఫ్రెండ్స్ మీకు తెలియాల్సిన ఇంపార్టెంట్ టాపిక్, ఆర్బీఐ వాళ్ళు 1,90,000 కోట్ల దగ్గరగా లిక్విడిటీ ఇన్ఫ్యూజన్ చేయబోతున్నారనేలా, రికార్డ్ స్థాయిలో లిక్విడిటీ ఇన్ఫ్యూజన్ ఆర్బీఐ సైడ్ నుంచి రాబోతున్నారనేలా మీకు మల్టిపుల్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో డేటా కనిపిస్తుంది కదా. ఇది ఒక్కటే మనం విడిగా మాట్లాడుకోవచ్చు, బట్ మనం దీన్ని యూరోప్ లో జరుగుతున్న వేరియస్ డిఫెన్స్ స్పెండింగ్ అండ్ డెట్ సీలింగ్ మీరు గమనిస్తే యూరోపియన్ యూనియన్ ఫామ్ అయిన తర్వాత నుంచి ఎప్పుడు కూడా డెట్ సీలింగ్ 3% కి మించలేదు. 3% ఆఫ్ దర్ జీడిపికి మించలేదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం డెట్ సీలింగ్ ని 1% కి మారుస్తూ, అంటే ఇంకొక 1% పెంచుకుంటూ డిఫెన్స్ రిలేటెడ్ గా ఏదైతే స్పెండింగ్ జరగబోతుందో దాని కారణంగా డాలర్ ఇండెక్స్ అయితే ఇంపాక్ట్ అయింది. ఈ డాలర్ ఇండెక్స్, ఈ డాలర్ వీక్ అవుతూ ఉండడమే ఈ మెటల్స్ ఇవాళ ఇంతలా పెరగడానికి ప్రధానమైన కారణం. సో కాబట్టి మనం ఈ ఆర్బీఐ రిలేటెడ్ గా టాపిక్ ని, యూరోప్ రిలేటెడ్ గా ఉంటున్న ఈ టాపిక్ ని, ఈ డాలర్ ఇండెక్స్ రిలేటెడ్ గా అండ్ మన డాలర్ రూపీతో కూడా మనం కంబైన్ చేసి మొత్తాన్ని కూడా ఒక ప్రాపర్ స్ట్రక్చర్ లో మన న్యూస్ అనాలిసిస్ టాపిక్స్ లో ఫస్ట్ అనాలిసిస్ టాపిక్ లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవాళ చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించండి. గ్లోబల్ గా వీటన్నిటిని మనం ఇంటర్ కనెక్ట్ చేసుకుంటే మన మార్కెట్స్ ఏ రకమైన ఇంపాక్ట్ ఉంటుంది అనేది అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇది కొంత టైం తర్వాత మీరు వింటారు ఈ సేమ్ వీడియోలో. బట్ దానికి ముందు ట్రంప్ గారి దగ్గర నుంచి ఒక ఇంట్రెస్టింగ్ వార్నింగ్ కనిపిస్తుంది హమాస్ వాళ్ళకి. మీ దగ్గర ఎవరైతే హోస్టేజ్లు ఉన్నారో వాళ్ళని వెంటనే విడిచేయండి. ఆర్ వాళ్ళని ఆల్రెడీ ఒకవేళ ఏదైనా చేసేసి ఉంటే వాళ్ళ బాడీస్ నైనా సరే వెంటనే ఇచ్చేసేయండి. లేదంటే మాత్రం ఇక మీరు ది ఎండ్, మీ పని అయిపోయినట్లే అని హమాస్ వాళ్ళకి ఒక బిగ్ వార్నింగ్, లాస్ట్ వార్నింగ్ అయితే ట్రంప్ గారు అయితే ఇస్తున్నట్లు కనిపిస్తుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ మీటింగ్ ఇది కూడా, చాలా జాగ్రత్తగా మనం కొంత ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూస్తున్నారు కదా, జియో పొలిటికల్ టెన్షన్స్ కొంత బాగా హీట్ ఎక్కిన ఆ పాయింట్ లో మార్కెట్స్ పెద్ద రియాక్ట్ అవ్వలేదు నెగిటివ్ గా, ఎందుకంటే దానికి ముందే మార్కెట్స్ దారుణంగా నెగిటివ్ గా రియాక్ట్ అయ్యాయి కాబట్టి. అండ్ అట్ ద సేమ్ పాయింట్ ఏదైతే ఈ టారిఫ్ రిలేటెడ్ గా అన్సర్టనిటీ మార్కెట్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చాయో, ఈ కెనడా, మెక్సికో, చైనా రిలేటెడ్ గా ట్రంప్ గారు వేస్తున్న టారిఫ్లు, దాని నుంచి కూడా కొంత పాజిటివ్ రిలీఫ్ వస్తూ ఉండడం, ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ పెద్దగా మార్కెట్ ని ఇంపాక్ట్ చేయలేదు. అండ్ ఈ లోపే జెలెన్స్కీ గారు కూడా ఓకే నేను తగ్గుతున్నాను, మినరల్ డీల్ సైన్ చేద్దామనిలా యుఎస్ తో రాజీకి వస్తూ ఉండడం కూడా ఇది కొంత కూల్ అవుతుంది అని ఒక సినారియోనే ప్రెజెంట్ క్రియేట్ చేసింది కదా. ఇంకా మొత్తం ఏం లేదు, స్ట్రెస్ ఏం లేదని. కానీ బ్రజల్స్ లో ఇవాళ మేజర్ యూరోపియన్ లీడర్స్ విత్ జెలెన్స్కీ గారితో ఒక మేజర్ మీటింగ్ అయితే ఇవాళ ఉంది. ఏం స్టేట్మెంట్స్ చేస్తారో చూడాలి. అండ్ దానికి ప్యారలల్ గా మీరు అబ్జర్వ్ చేస్తే యూరోప్ లో డిఫెన్స్ రిలేటెడ్ గా స్పెండింగ్ యాక్టివిటీ ఎక్కువ అవుతుంది. అండ్ జర్మనీలో వచ్చిన కొత్త గవర్నమెంట్ గతంలో చేసిన స్టేట్మెంట్స్ వేరు. మేము పెద్దగా ఏం స్పెండింగ్ ఉన్నదానికంటే ఎక్కువ చేసేయాలనుకోవట్లేదు ఇన్ఫ్రా అండ్ డిఫెన్స్ రిలేటెడ్ గానీ. కానీ ఇప్పుడు కంప్లీట్ గా యూటర్న్ తీసుకొని డిఫెన్స్ రిలేటెడ్ గా ఈ స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం, ఇదే పాయింట్ లో జెలెన్స్కీ గారు, యూరోప్ లీడర్స్ వీళ్ళందరూ మీట్ అవుతూ ఉండడం. ఒక పక్క డిఫెన్స్ స్పెండింగ్ ని పెంచుతున్నారు, ఇంకొక పక్క కీలక మీటింగ్స్ అన్ని కూడా జెలెన్స్కీ గారితో చేస్తున్నారు. ఇది నార్మల్ లేనా, లేదంటే ఒకవేళ ఏదైనా స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ వీళ్ళ సైడ్ నుంచి వచ్చే అవకాశం ఉందా? సో ఇలా యూరోప్ కి రిలేటెడ్ గా, యుఎస్ రిలేటెడ్ గా ఉంటూ జెలెన్స్కీని మిడిల్ లో పెట్టి ఆడుతున్న ఈ గేమ్ అంతటిని కూడా కొంత టైం పాటు, అట్లీస్ట్ 1-2 వీక్స్ పాటు మాత్రం క్లోజ్ గా మనం ట్రాక్ చేయాలి. నాకు తెలిసి యుఎస్ సైడ్ నుంచే హార్ష్ స్టేట్మెంట్స్ వస్తాయి, కానీ యూరోప్ అండ్ జెలెన్స్కీ గారి సైడ్ నుంచి ఈ రీసెంట్ గా వచ్చాయి. బట్ మళ్ళీ తను తప్పు తెలుసుకున్నట్టు, తను అలా మాట్లాడాల్సింది కాదన్నట్టు జెలెన్స్కీ గారు క్లారిటీ ఇచ్చేశారు. కాబట్టి నేనైతే ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బట్ సినారియోస్ అయితే ప్రెసెంట్ గ్లోబల్ గా నడుస్తున్నాయని అయితే మీకు ఇన్ఫార్మ్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఇంకొక విషయం కూడా చెప్పాలి, నిన్న మన మార్కెట్స్ కొంత రీసెంట్ గా బాగా పెరిగాయి కదా. ఇన్ఫాక్ట్ స్మాల్ క్యాప్స్ అయితే రీసెంట్ లోస్ నుంచి మీరు చూసారనుకోండి సుమారుగా 8% పెరిగినట్టు అనమాట. వెరాజ్ మెటల్స్ అయితే 10% పెరిగినట్టు రీసెంట్ లోస్ నుంచి. అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ కూడా 8% పెరిగినట్టు. మెటల్స్ పెరగడానికి చైనా రిలేటెడ్ గా వస్తున్న అప్డేట్స్ ఇది నిన్నటి వీడియోలోనే మాట్లాడుకున్నా. ఆయిల్ అండ్ గ్యాస్ రిలేటెడ్ గా కూడా క్రూడ్ ఆయిల్ ప్రైస్లు బాగా తగ్గుతున్నాయి. ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీస్ కి నెగిటివ్, కానీ మార్కెటింగ్ కంపెనీస్ కి, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న కంపెనీస్ కి, వీటన్నిటి గ్యాస్ రిలేటెడ్ గా సప్లై చేస్తున్న కంపెనీస్ అన్నిటికి కూడా వాళ్ళ రా మెటీరియల్ కాస్ట్ తగ్గుతుండడం డెఫినెట్లీ పాజిటివ్. కాబట్టి ఆయిల్ అండ్ గ్యాస్ స్పేస్ లో కూడా మనకి స్ట్రెంత్ ఉంది. కాబట్టి చూడండి, మెటల్ స్పేస్ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ స్పేస్ ఈ రెండు కూడా ఇవాళ 2.4% దగ్గరగా అవుట్ ఆఫ్ ఆల్ సెక్టార్స్ స్ట్రాంగ్ గా పెరిగాయి. అండ్ ఓవర్ నైట్ లో వచ్చిన ఇంకొక పాజిటివ్ అంశం ఏంటంటే, ఒక నెల పాటు ఆటో కంపెనీస్ రిలేటెడ్ గా ఉంటున్న టారిఫ్లపై వెనక్కి తగ్గుతున్నట్లు ట్రంప్ గారి దగ్గర నుంచి అయితే వార్తలు వస్తున్నాయి. మెక్సికో, కెనడా రిలేటెడ్ గా ఉంటున్న కొంతమంది ఆటో ప్లేయర్స్ తనని కలుస్తూ ఉండడం, వాళ్ళ విజ్ఞప్తిని విన్న తర్వాత ట్రంప్ గారు 1 మంత్ పాటు ఆటో టారిఫ్లని పాస్ చేస్తున్నట్లు స్టేట్మెంట్ చేస్తున్నారు. ఆబ్వియస్లీ ఆటోకి మాత్రమే ఆగదు కదా, మిగిలిన వాళ్ళు కూడా నాతో వచ్చి మాట్లాడితే నేను పాస్ చేస్తానని ఇండైరెక్ట్ సిగ్నల్స్ పెడుతున్నారు. కాబట్టి ఇవి స్ట్రిక్ట్ రూల్స్ కాదు. ప్రతి ఒక్కరూ తన దగ్గరకు వచ్చి తనతో యుఎస్ కి ఏం చేస్తారో చెప్పి హామీలు ఇచ్చే ప్రయత్నం
కన్సెషన్ చేయాలన్నది ఇండైరెక్ట్ గా ట్రంప్ గారి దగ్గర నుంచి కనిపిస్తుంది, కానీ క్లియర్ గా టారిఫ్లు వేయాలనే ఒక ఇంటెన్షన్ లేనట్లయితే దీని ద్వారా అర్థమవుతున్నట్లు ప్రాబబ్లీ ఈ రీజన్ తో కూడా ఇవాళ మన మార్కెట్స్ కి కొంత స్ట్రెంత్ కనిపించుండొచ్చు. అండ్ గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా కొంత గ్రీన్ లోనే మనకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఎఫ్ఐఎస్ ఒక యాక్టివిటీని కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. లాస్ట్ 3 సెషన్స్ నే చూస్తూ వద్దాం. నియర్లీ 4,800 crore సెల్లింగ్, 3,400 crore సెల్లింగ్, 2,900 crore సెల్లింగ్ ఆన్ డిక్రీజింగ్ మేనర్ లోనే మనకు కనిపిస్తుంది. బట్ ఒక పాయింట్ వచ్చిన తర్వాత నుంచి ఎలా మారుతుంది అనేది చూడాలి. 3,000 crore అరౌండ్ ఉన్నంత వరకు మనకి పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించదు. ఇవాళ కూడా ఒకవేళ 2,200, 2,000, 1,500 ఈ నెంబర్ కి వచ్చింది అనుకోండి, అట్లీస్ట్ ఇంకొక పాజిటివ్ హోప్ ఈ డిక్రీజింగ్ మేనర్ లో వెళ్తే ఏదో మనకి జరగబోతుందని ఒక చిన్న హోప్ అయితే ఉంటుంది. బట్ అగైన్ 4,400 crore, 5,000 crore సెల్లింగ్ వాళ్ళ సైడ్ నుంచి మార్కెట్స్ రిలేటెడ్ గా వాళ్ళ సెల్ ఆఫ్ తగ్గుతుందన్న ఎక్స్పెక్టేషన్స్ అయితే టెంపరరీగా పక్కన పెడుతుంది. అండ్ యుఎస్ కి సంబంధించిన సర్వీసెస్ పిఎంఐ డేటా రిలీజ్ అయింది. ఇది ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ ఉంది. రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న వాళ్ళ ఎకానమీ రిలేటెడ్ గా ఉంటున్న మోస్ట్ ఆఫ్ ద డేటా ఫ్యాక్టర్స్ అన్ని కూడా బ్యాడ్ ఉన్నాయి. బట్ ఇది మాత్రం ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ ఉంది. అండ్ 1990 తర్వాత నాకుంటున్న బెస్ట్ నాలెడ్జ్ ప్రకారం 1990 తర్వాత ఎప్పుడు కూడా యూరోప్ లో ఇలాంటి సినారియో ఇంతలా డెవలప్ అవ్వలేదు. ఆల్మోస్ట్ 30 బేసిస్ పాయింట్స్ దగ్గరగా ఓవర్ నైట్ లో యూరోప్ కి సంబంధించిన బాండ్ డీల్స్ పెరిగాయి. అక్కడికి సంబంధించిన బాండ్ సెల్ ఆఫ్ డీప్ గా కనిపిస్తుంది. నాట్ జస్ట్ యూరోప్, మీరు ఏషియా స్పేస్ లో చూసిన, ఏషియన్ మార్కెట్స్ లో చూసిన ఈ సిమిలర్ సినారియో మెయింటైన్ అవుతుంది. బాండ్ డీల్స్ స్పైక్ కనిపిస్తుంది. 30 బేసిస్ పాయింట్స్ దగ్గరగా అక్కడ బాండ్ డీల్స్ అయితే పెరిగాయి యూరోప్ రిలేటెడ్ గా. అందుకే చెప్తున్నాను, యూరోప్ రిలేటెడ్ గా సినారియో అయితే ఈ జెలెన్స్కీ గారిని మిడిల్ లో పెట్టి ట్రంప్ గారు రీసెంట్ గా చేసిన అన్సర్టనిటీ కామెంట్స్ తర్వాత నుంచి కొన్ని కొత్త డెసిషన్స్ తీసుకోవడం, డిఫెన్స్ రిలేటెడ్ గా స్పెండింగ్ పెంచడం, మనం కామ్ గా ఉంటే అవ్వదు, మనం కూడా స్ట్రాంగ్ గా ఉండాలి, అందరూ ఒకటిగా ఉండాలని యూరోపియన్ లీడర్స్ అంతా ఒక్కటై ఇంపార్టెంట్ మీటింగ్ ని కూడా ఇప్పుడు ఆర్గనైజ్ చేస్తూ ఉండడం. ఇప్పటి వరకు మనం ఎప్పుడు కూడా యూరోప్ అంతా ఫోకస్ చేసి చూడలేదు. బట్ యూరోప్ రిలేటెడ్ గా ఇప్పుడు లాస్ట్ 1-2 డేస్ లో మేజర్ అప్డేట్స్ అయితే యూరోప్ సైడ్ నుంచి వస్తున్నాయి. ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత చాలా మంది ఇప్పుడు వీటికి భయపడాలా, ఇప్పుడు దీనికి ఏమైనా టెన్షన్ పడాలా అంటే ఫ్రెండ్స్, చాలా ఈవెంట్స్ రిలేటెడ్ గా లెట్స్ ఒక 10 ఈవెంట్స్ ఉన్నాయనుకోండి, 10 ఈవెంట్స్ రిలేటెడ్ గా నేను ఎప్పుడు కూడా అది నెగిటివ్ గా వెళ్తది అని నేను అనుకోను. వై? బికాస్ ప్రతి ఒక్కరు హ్యూమన్సే. అల్టిమేట్ గా నెగిటివ్ గా వెళ్తే వాళ్ళకి డ్యామేజ్ ఉంటది. కాబట్టి అన్లెస్ ఈగోకి వెళ్లే మనిషి ఉంటే తప్పించి ఎవరు కూడా ఇలాంటి వాటికి డిఫెన్స్ రిలేటెడ్ గా స్పెండ్ చేసి పెట్టుకోవాలనుకోరు. గ్రోత్ రిలేటెడ్ గానే స్పెండ్ చేయాలనుకుంటారు. నేనైతే ఆ టైం పోయింది. ఇప్పుడు అందరూ కూడా వాళ్ళ కంట్రీస్ ఎలా ఆర్థికంగా ఎదగాలి, ప్రజలందరూ కూడా వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ని పెంచుకుంటూ ఎలా గ్రోత్ లోకి రావాలి, వీటి మీదే లీడర్స్ ఫోకస్ చేస్తారని అయితే నేను అనుకుంటాను. ఎందుకంటే ఎవరికి ఉండాల్సిన సమస్యలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి. బట్ యుఎస్ వాళ్ళు రీసెంట్ టైమ్స్ లో కొంత ప్రెషర్ చేస్తూ ఉండడం యూరోప్ సైడ్ కి. ఒక్కసారిగా యూరోప్ అయితే అలర్ట్ అయి మనం కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలనేలా బేసిక్ డిస్కషన్స్ నడుస్తున్నాయని అయితే నేను అనుకుంటున్నాను. మీ ఒపీనియన్స్ ఏమైనా దీని రిలేటెడ్ గా ట్రాక్ చేస్తూ ఉంటే కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ కంటెంట్ ని మీ ముందుకు తీసుకురావడానికి మేం పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఏదైతే వినబోతున్నారో మోస్ట్లీ ఇలాంటి డేటా మీకు, అంటే ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ మీకు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో అయితే కనిపించదు. ఎందుకంటే జియో పొలిటికల్ ఈవెంట్స్ ని, మన ఇండియన్ రూపీ కంపేర్డ్ విత్ డాలర్ తో ఉంటున్న రిలేషన్ ని, అండ్ ఆర్బీఐ వాళ్ళు నిన్న మన మార్కెట్స్ క్లోజ్ చేసిన ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ని, మూడింటిని కంబైన్ చేసి మన మార్కెట్స్ కి ఏ రకంగా ఇంపాక్ట్ ఉంటుందనేది మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. బట్ వీటన్నిటిలో కల్లా నా మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఫేవరెట్ టాపిక్ అయితే యూరోపియన్ వాళ్ళు తీసుకుంటున్న డెసిషన్ గ్లోబల్ గా. ఇన్ఫాక్ట్ దీని రిలేటెడ్ గా నేను ఈ రీసెంట్ డేస్ లోనే నేను మీకు మార్చి 4th చేసిన వీడియోలో చెప్పాను. స్టాక్స్ ఇన్ న్యూస్ అని మెన్షన్ చేస్తున్న ఆ టాపిక్ లో డిఫెన్స్ రిలేటెడ్ గా యూరోపియన్ స్టాక్స్ భారీ మొత్తంలో పెరిగాయి. యూరోప్ కి సంబంధించిన డిఫెన్స్ స్టాక్స్ లో భారీ మొత్తంలో ర్యాలీ కనిపించింది. ట్రంప్ గారి వ్యవహార శైలితో ఎవరికి వాళ్ళు వాళ్ళ డిఫెన్స్ స్పెండింగ్ ని పెంచి, ఏ టైంలో ఎవరు మన మీద ఏం మాట్లాడినా మనం రెడీగా ఉండాలి కదా, అప్పటికప్పుడు డిఫెన్స్ రిలేటెడ్ గా మనం స్పెండింగ్ చేస్తే అవ్వదు కదా అని ఈ అన్సర్టనిటీ ఉంటున్న సందర్భంలో యుద్ధం చేసేను చేయకపోయాను, బట్ మన దగ్గర అన్ని పరికరాలు రెడీగా ఉండాలి కదా. ఈ మైండ్ సెట్ ఫస్ట్ టైం యూరోపియన్ యూనియన్ రిలేటెడ్ గా వాళ్ళు ఇంతవరకు యూరోపియన్ యూనియన్ ఫామ్ అయినప్పటి నుంచి మీరు చూడండి, డెట్ సీలింగ్ అనేది 3% ఉంటది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం డెట్ సీలింగ్ ని పెంచుతూ 1% అబోవ్ చెయ్యొచ్చు. అంటే ఇంకా కావాలంటే సీలింగ్ ని పెంచుకోవచ్చు, 1% మార్చొచ్చు ఒకవేళ డిఫెన్స్ రిలేటెడ్ గా స్పెండింగ్ చేస్తూ ఉంటే. దీని తర్వాత జర్మనీ వాళ్ళు కూడా ఎస్ మేమైతే మా డెట్ లిమిట్స్ ని ఈజ్ చేస్తున్నాం, డిఫెన్స్ రిలేటెడ్ గా మేము స్పెండ్ చేయబోతున్నాం అని వాళ్ళు కూడా స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారు. దీని కారణంగా అగైన్ అక్కడ డిఫెన్స్ స్టాక్స్ రిలేటెడ్ గా బస్ కనిపించింది. అండ్ దీంతో ఏం జరిగింది, యూరోప్ రిలేటెడ్ గా కరెన్సీ యూరో కదా, దాని రిలేటెడ్ గా స్పెండింగ్ పెరుగుతుంది అనుకోండి, ఆటోమేటిక్ గా ఈ డాలర్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ కనిపిస్తూ ట్రంప్ గారు రాకముందు ఎక్కడైతే డాలర్ ఇండెక్స్ ఉందో ఆ లెవెల్స్ కి డాలర్ ఇండెక్స్ ఫాల్ అయింది. ఇన్ఫాక్ట్ ఆర్బీఐ వాళ్ళు తీసుకుంటున్న ఈ చర్యలతో రూపీ కొంత వీక్ అవ్వాలి, కానీ డాలర్ వీక్ అవుతూ ఉండడం, యూరోపియన్ యూనియన్ వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ తో డాలర్ కొంత వీక్ అవుతూ ఉండడం మన ఇండియన్ రూపీ రిలేటెడ్ గా ఒక బిగ్ ఇంపాక్ట్ అయితే తీసుకురాలేదు. రూపీ అయితే ఇవాళ వీక్ అయింది కరెక్టే, కానీ
కానీ అంత బిగ్ వేలో అయితే వీక్ అవ్వలేదు. బట్ ఇంకొక విషయం కూడా గుర్తుంచుకోవాలి, మార్చ్ ఎండ్ లో మోస్ట్ ఆఫ్ ద ఎక్స్పోర్ట్ బిజినెస్ రిలేటెడ్ గా మన కంక్లూజన్ జరుగుతుంది కాబట్టి ఆ పాయింట్స్ లో మనకి రూపీ కొంత స్ట్రెంగ్ అవుతూ ఉంటుంది. ఇదొక పాయింట్. రెండవది, రీసెంట్ టైమ్స్ లో మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఆయిల్ కూడా, క్రూడ్ ఆయిల్ కూడా వీక్ అవుతూ డ్రాప్ అవుతూ $70 పర్ బ్యారెల్ కి బ్రెంట్ క్రూడ్ అయితే చేరుకుంది. ఇది కూడా మన రూపీ రిలేటెడ్ గా మంచిదిగానే చూడాలి. అండ్ యూరోప్ లో జరుగుతున్న పరిణామాలతో ఫర్దర్ గా కూడా డాలర్ ఇండెక్స్ కానీ వీక్ అవుతుంటే అది కూడా మన రూపీ రిలేటెడ్ గా స్ట్రెంగ్ చేస్తూ ఎఫ్ఐస్ యొక్క అవుట్ ఫ్లోస్ ని ఇంపాక్ట్ చేసేలా, అంటే మరి వాళ్ళ అవుట్ ఫ్లోస్ అంతలా బయటకు వెళ్ళిపోకుండా చూసుకునేలా మన రూపీ స్ట్రెంగ్ అయితే మనకి యూజ్ అవుతుంది. రీసెంట్ టైమ్స్ లో కూడా ఇది మెన్షన్ చేస్తూనే వస్తున్నాను. బాండ్ డీల్స్ కూడా ఏషియన్ మార్కెట్స్ రిలేటెడ్ గా అయితే చాలా స్ట్రాంగ్ గా బాండ్ డీల్స్ పెరిగాయి, కానీ యుఎస్ కి సంబంధించిన బాండ్ డీల్స్ మాత్రం కొంత స్టేబుల్ గానే ఉన్నాయి. అండ్ కమింగ్ టు ఆర్బీఐ ఇంపార్టెంట్ డెసిషన్ ఫ్రెండ్స్, ఇది ఏదైతే $10 బిలియన్ USD INR బై సెల్ స్వాప్ ఆప్షన్ ఉందో, ఇది నేను గతంలో మీకు గుర్తుంటే February 28 చేసిన వీడియోలో కూడా మెన్షన్ చేశాను. అది ఇది ఒకటి అనుకుంటారేమో, కాదు, అదొక $10 బిలియన్, ఇదొక $10 బిలియన్, టోటల్ గా $20 బిలియన్ కి సంబంధించిన USD INR బై సెల్ స్వాప్ రిలేటెడ్ గా ఆర్బీఐ వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. అండ్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా కూడా 2 ట్రాంచెస్ లో 50,000 కోట్లు ఒక్కొక్కసారి టోటల్ గా 1,00,000 కోట్ల గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని కూడా ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా లిక్విడిటీ ప్రొవైడ్ చేయడానికి, సిస్టమ్ ని గ్రోత్ స్పేస్ లో పెట్టడానికి ఆర్బీఐ వాళ్ళు తీసుకునే డెసిషన్స్ కూడా, లిక్విడిటీ బూస్ట్ కూడా మార్కెట్ అయితే డెఫినెట్లీ బోత్ హ్యాండ్స్ తో పాజిటివ్ గానే తీసుకుంటుంది. దానికోసమే ఇవాళ మార్కెట్ పెరిగిందా అంటే ఆర్బీఐ వాళ్ళ లిక్విడిటీ మెజర్ కమింగ్ మంత్స్ లో అది ఇంపాక్ట్ ని తీసుకొస్తుంది మార్కెట్ లో. ఇన్ఫాక్ట్ బ్యాంక్స్ ఏమి ఇవాళ భారీగా పెరగలేదు కదా, సో కాబట్టి నేను ఇదేమి ఇవాళ జరిగిన ఇంపాక్ట్ కోసం చెప్పట్లేదు. ఓవరాల్ గా రీసెంట్ గా మార్కెట్ బాగా పడుతున్నప్పుడు కూడా, మార్కెట్ పడుతుంటే అందరూ నెగిటివ్స్ ఆబ్వియస్లీ మాట్లాడుకుంటారు. పడినప్పుడు నేను నెగిటివ్స్ చెప్పినా మీరు నన్ను క్వశ్చన్ చేయరు, కానీ తెలియాల్సింది మీకు పాజిటివ్స్ అని. గవర్నమెంట్ రిలేటెడ్ గా, ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ గా మనకి కమింగ్ టైమ్స్ లో ఎకానమీ రిలేటెడ్ గా గ్రీన్ షూట్స్, ఆ ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ గా చేసిన చేంజెస్ కనిపించడానికి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి మాట్లాడింది ఆర్బీఐ రిలేటెడ్ గా లిక్విడిటీ మెజర్స్ మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి. అది కూడా సిస్టమ్ ని బెటర్ గ్రోత్ కి తీసుకువెళ్ళడానికి పాసిబిలిటీస్, ఈ రెండు మెయిన్ టాపిక్స్ రిలేటెడ్ గా డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్ గా కూడా ఆర్బీఐ వాళ్ళు తీసుకుంటున్న ఈ చర్యలు, అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పాలి. ఇప్పుడు ఇదంతా చెప్పి లెట్స్ సే రేపు ఒక 200 పాయింట్స్ 100 పాయింట్స్ మార్కెట్ పడింది అనుకోండి, ఇంత చెప్పారు మార్కెట్ పడిపోయింది, సో మార్కెట్ స్కామ్ అని అనుకోకండి. ఏదైతే మార్కెట్ లో, గ్లోబల్ మార్కెట్స్ లో అండ్ గ్లోబల్ గా వస్తున్న న్యూస్ ఫ్యాక్టర్స్ తోనో లేకపోతే టెంపరీగా ఉంటున్న ఎఫ్ఐఎస్ సెల్లింగ్ తోనో మార్కెట్స్ రియాక్ట్ అవుతుంటే అది షార్ట్ టర్మ్ లో జరుగుతున్న ఈవెంట్. బట్ ఏదైతే బేస్ లైన్ లో మనకి మార్కెట్స్ రిలేటెడ్ గా బెటర్ గా డెవలప్ అవుతున్నాయో, పాజిటివ్ థింగ్స్ కనిపిస్తున్నాయో, వాటిని నేను మీకు హైలైట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. బాండ్ డీల్స్ కూల్ ఆఫ్ అయ్యాయి, డాలర్ ఇండెక్స్ కూల్ ఆఫ్ అయింది, అండ్ మనకి ఎంతో ముఖ్యమైన ఇంపోర్ట్ క్రూడ్ ఆయిల్ కూడా కూల్ ఆఫ్ అయింది. అండ్ యూరోప్ రిలేటెడ్ గా జరుగుతున్న సమీకరణాలతో, అక్కడ పర్టికులర్ గా డెట్ సీలింగ్ రిలేటెడ్ గా ఉంటున్న చేంజెస్, డిఫెన్స్ రిలేటెడ్ గా ఉంటున్న స్పెండింగ్ తో డాలర్ ఇంపాక్ట్ అయింది. అది కూడా మన ఇండియన్ రూపీ రిలేటెడ్ గా ఇవన్నీ కూడా మంచివే. అండ్ వాట్ ఎవర్ ఆర్బీఐ వాళ్ళు చేస్తున్నవన్నీ కూడా రూపీ రిలేటెడ్ గా కాకపోయినా మన ఎకానమీ రిలేటెడ్ గా పాజిటివ్ గానే చూడాలి. కాబట్టి అవుట్ అండ్ అవుట్ ఇవన్నిటిని మీరు యాడ్ చేసుకుంటే మన స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా కమింగ్ టైమ్స్ లో ఇవి కొంత బెటర్ గానే మనకి వాల్యూని అయితే యాడ్ చేస్తాయి. సో ఇవన్నీ మీకు తెలిస్తే మీకు అడ్వాంటేజ్ ఉంటుందని ఇంతలా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రెండ్స్, ఇలాంటి టాపిక్స్ ని కూడా కంబైన్ చేస్తూ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అని అనిపిస్తుంటే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫస్ట్ జెన్సోల్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడాలి. ప్రమోటర్స్ అయితే బయటకు వచ్చారు. మేము ఏ తప్పు చేయలేదు, మేము ఏదైతే అప్పు తీసుకున్నామో అదంతా కడతాం, ఎటువంటి ఫాల్స్ డాక్యుమెంట్స్ ని పెట్టి మేమేం అప్పులు తీసుకోలేదు. ఇన్ఫాక్ట్ ప్రమోటర్స్ కి కంపెనీలు వాటాని రైజ్ చేసుకునే ఒక ఆలోచన కూడా ఉందనేలా స్టేట్మెంట్స్ అయితే జెన్సోల్ ఇంజనీరింగ్ దగ్గర నుంచి అండ్ అన్మోల్ సింగ్ జగ్గి గారి దగ్గర నుంచి, ప్రమోటర్ దగ్గర నుంచి కూడా కనిపిస్తున్నాయి. మేము ఎప్పటి నుంచో ప్రాఫిటబుల్ కంపెనీ అని, ఒక్క తప్పు జీరో రాంగ్ డూయింగ్ మాది, ఏ తప్పులు మేము చేయలేదని, అప్పుల్ని సరిగా కడతామని, ఏదైతే రేటింగ్ మా రిలేటెడ్ గా డౌన్ గ్రేడ్ అయిందో నెక్స్ట్ 3 మంత్స్ లో ఆ రేటింగ్ అప్గ్రేడ్ అవుతుందని ఆశిస్తున్నారని జెన్సోల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ గా క్లారిఫికేషన్ అయితే కనిపించింది. మరి దీన్ని మార్కెట్ నమ్మిందా? మరి నమ్మితే ఇవాళ కూడా 10% స్టాక్ పడాల్సిన రీజన్ లేదు. సో ఇవాళ కూడా మార్కెట్ వీళ్ళు చెప్తున్న కథనాలను అయితే నమ్మట్లేదు. ఎందుకంటే ఒకరు కాదు, ఇద్దరు రేటింగ్ ఏజెన్సీస్ బయటకు వచ్చిస్తున్న స్టేట్మెంట్స్ అంత హార్ష్ గా ఉన్నాయి. బట్ ఎవరైనా ఇన్వెస్టర్స్ ప్రమోటర్ రిలేటెడ్ గా ఉన్న వర్డ్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకొని చూస్తూ ఉంటారు కదా, వాళ్ళ పరంగా అయితే ప్రమోటర్స్ క్లియర్ గా మేము కంపెనీని ప్రొటెక్ట్ చేసుకుంటాం, కస్టమర్స్ ని వీళ్ళందరినీ కూడా మేము ఇమీడియట్ ప్రియారిటీతో ప్రొటెక్ట్ చేసుకుంటాం, మేము ఏ తప్పులు చేయలేదు, అది కాలమే నిర్ణయిస్తుందనేలా స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారు. కానీ అది స్టాక్ ప్రైస్ పరంగా అయితే ఇంకా రిఫ్లెక్ట్ అవ్వలేదు. నెక్స్ట్ కోఫోర్జ్ వాళ్ళు స్టాక్ స్ప్లిట్ అయితే అనౌన్స్ చేశారు. 1:5 మీన్స్ ఒక్కొక్క స్టాక్ 5 స్టాక్స్ గా స్ప్లిట్ అవుతుంది. స్టాక్ ప్రైస్ 5 తో డివైడ్ అవుతుంది. నెంబర్ ఆఫ్ స్టాక్స్ 5 తో మల్టిప్లై అవుతాయి. స్టాక్ ప్రైస్ 5 తో డివైడ్ అవుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
రికార్డ్ డేట్ వీళ్ళైతే ఇంకా మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ ఆర్బీజెడ్ జ్యువెలర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఒకవేళ మీరు ఈ స్టాక్ లో ఇన్వెస్టర్ అవుతూ ఉంటే వీళ్ళు ఒక ఫ్రాడ్ నైతే రిపోర్ట్ చేస్తున్నారు. గుజరాత్ రిలేటెడ్ గా ఉంటున్న వీళ్ళ జ్యువెలరీ షాప్ లో ఓం కుమార్ మనోజ్ అనే వ్యక్తి సుమారుగా 1,98,00,000కి సంబంధించి ఫాల్స్ రికార్డ్స్ ని పెట్టి జ్యువెలరీని స్కామ్ చేశారని, అది వీళ్ళ ఎంప్లాయీ ఫాల్స్ రికార్డ్స్ తో అంత పెద్ద మొత్తంలో స్కామ్ అయితే చేశారని, దీని రిలేటెడ్ గా ఆల్రెడీ గుజరాత్ పోలీస్ స్టేషన్ లో వీళ్ళు రిపోర్ట్ చేశారని, బట్ ఇది ఇన్వెస్టర్స్ కూడా అప్డేట్ చేస్తున్నారని ఇలా చెప్తున్నారు. ఆల్మోస్ట్ 600 కోట్ల మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీ సుమారుగా 2 కోట్ల దగ్గరగా ఫ్రాడ్ జరిగింది అంటున్నారు. అంటే లాస్ట్ ఇయర్ వీళ్ళ ప్రాఫిట్స్ లో 22 crore దగ్గరగా ప్రాఫిట్ ఉంది కదా, నియర్లీ లెస్ దాన్ 10% దగ్గరగా ఫ్రాడ్ అయితే జరిగింది. నెక్స్ట్ రైల్టెల్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ మీరు గమనించండి, వాళ్ళు 3 ఆర్డర్స్ రిలేటెడ్ గా అప్డేట్స్ చేస్తున్నారు. అందులో ఒకటి 19 crores విలువ చేసే ఆర్డర్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ వాళ్ళ దగ్గర నుంచి ప్రైవేట్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ గా లభించిందని, ఇంకొకటి 30 crore 26 lakhs విలువ చేసే ఆర్డర్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఒడిశా వాళ్ళ దగ్గర నుంచి ఐఈఎంఎస్ వర్క్ రిలేటెడ్ గా లభించిందని, అండ్ ఫైనలీ 262 crore 34 lakhs విలువ చేసే ఆర్డర్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఒడిశా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి సంబంధించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ని అండ్ ఐఈఎంఎస్ ని అప్గ్రేడ్ చేయడానికి లభిస్తున్న ఆర్డర్ అని. ఐఈఎంఎస్ అంటే ఇంటెలిజెంట్ ఎన్ఫోర్స్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇలా 3 ఆర్డర్స్ పరంగా రైల్టెల్ వాళ్ళైతే అప్డేట్ చేశారు. నెక్స్ట్ ఐనాక్స్ ఇండియా, వీళ్ళకి 190 crore విలువ చేసే ఆర్డర్స్ మల్టిపుల్ ప్లేయర్స్ దగ్గర నుంచి లభించాయని, అక్రాస్ ఫ్రమ్ యూరోప్ నుంచి, యుఎస్ నుంచి, ఇండియా నుంచి ఉంటున్న క్లయింట్స్ దగ్గర నుంచి లభించిన ఆర్డర్స్ అని. ఈ ఆర్డర్స్ ఎల్ఎన్జీ ఉంటుంది కదా, అండ్ ఇండస్ట్రియల్ గ్యాస్ స్టోరేజ్ ట్యాంక్స్ కానీ, వేపరైజర్స్ కానీ, క్రయోజెనిక్ ఎక్విప్మెంట్ రిలేటెడ్ గా ఇలా వివిధ సెగ్మెంట్స్ లో వీళ్ళకి లభించిన ఆర్డర్స్ అని. వస్తున్న 190 crore ఆర్డర్ తో వీళ్ళ టోటల్ ఆర్డర్ బుక్ 1,359 crore కి వెళ్ళిందనేలా ఐనాక్స్ ఇండియా వాళ్ళైతే అప్డేట్ చేశారు. నెక్స్ట్ బ్లూ స్టార్ వాళ్ళు కమర్షియల్ రిఫ్రిజరేషన్ రిలేటెడ్ గా కూడా ఎంటర్ అవుతున్నట్లు అప్డేట్ చేస్తున్నారు. లైక్ డీప్ ఫ్రీజర్స్ ఉంటాయి కదా, మీరు పెద్ద పెద్ద రెస్టారెంట్స్ లో చూసినా, ఇంకేదైనా సెగ్మెంట్స్ లో చూసినా పెద్ద పెద్ద డీప్ ఫ్రీజర్స్ ఉంటాయి, స్టోరేజ్ వాటర్ కూలర్స్ ఉంటాయి, బాటిల్డ్ వాటర్ డిస్పెన్సర్స్ ఉంటాయి, కొన్ని ఫ్రీజర్స్ కానీ కోల్డ్ రూమ్స్ కానీ ఉంటుంటాయి కదా, వీటన్నిటి స్పేస్ లోకి వీళ్ళు ఎంటర్ అవుతున్నారని బ్లూ స్టార్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఎలాన్ మస్క్ ఇండియాలో ఫెయిల్ అవుతారని, తను ఎంత గొప్పవాడైనా అవ్వచ్చు, స్పేస్ ఎక్స్ రిలేటెడ్ గా తన రాకెట్స్ ని ఆకాశంలోకి పంపించవచ్చు, టెస్లాతో ఈవీ మార్కెట్ లో ఒక విప్లవాన్ని తెచ్చుండొచ్చు, బట్ ఇండియాలో బిజినెస్ చేయడం అంత సులభం కాదు అనే స్టేట్మెంట్స్ జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన సజ్జన్ జిందాల్ గారి దగ్గర నుంచి వస్తున్నాయి. ఒకసారి ఆ స్టేట్మెంట్స్ ని ఒకసారి వినండి. He can't be successful in this country. Why not? Why not? Why can't Elon Musk be successful in this country? Because we Indians are here. We are here. He cannot produce what Mahindra can do, what Tata can do. Not possible. He can do under Trump's shadow. He can do in the US. He's super smart. There's no question about it. He's maverick. He's super smart. He's doing this spacecraft and stuff like that. He's done amazing. So I have nothing. I don't want to take anything from him in the sense that he's too smart. But to be successful in India is not an easy job. సో ఏవైతే స్టేట్మెంట్స్ జిందాల్ గారి దగ్గర నుంచి వచ్చాయో మొత్తం ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ అంతా దీనే హైలైట్ చేస్తూ ఉన్నాయి. ఎందుకు సక్సెస్ కాలేరు ఎలాన్ మస్క్ గారు ఇండియాలో అన్నదానికి టాటాస్ చేసేది, మహేంద్ర వాళ్ళు చేసేది, M&M వాళ్ళు చేసేది ఏదైతే వర్క్ ఉందో వెహికల్స్ పరంగా, అది టెస్లా వాళ్ళు ఇండియన్ రోడ్స్ లో చేయలేరని, కాబట్టి ఇండియన్ కంపెనీస్ ఉండంగా, ఇండియన్ కంపెనీస్ ఒక మోడల్స్ ఎక్స్క్లూజివ్ ఫర్ ఇండియా నడుస్తూ ఉండంగా ఫారెన్ కంపెనీ అయిన టెస్లా ఇండియాలో సక్సెస్ అవ్వలేదని తన అభిప్రాయాన్ని అయితే చెప్తున్నారు. అండ్ రీసెంట్ టైమ్స్ లో ట్రంప్ గారు కూడా పదే ఇండియా రిలేటెడ్ గా ఫోకస్ చేసిందే ఈ ఆటో టారిఫ్ రిలేటెడ్ గా. ప్రాబబుల్లీ తన ఎలాన్ మస్క్ గారికి హెల్ప్ చేయాలనుకుంటున్నారో ఏమో తెలియట్లేదు, కానీ ఆటో టారిఫ్ ని తను చాలా సార్లు హైలైట్ చేశారు. ఇన్ఫాక్ట్ ఇండియాలో 0 టారిఫ్ తో కార్లని ఇంపోర్ట్ చేసుకోవాలి, మా కంపెనీల మీద రూపాయి కూడా ట్యాక్స్ అయ్యిద్దనేలా ఒత్తిళ్లు అయితే ఆటో టారిఫ్ రిలేటెడ్ గా ఇండియాపై కనిపిస్తున్నట్లయితే క్లియర్ గా అర్థమవుతుంది. ఇలా కానీ జరిగిందనుకోండి, టెస్లా వాళ్ళ కార్లను పక్కన పెట్టండి, చాలా కంపెనీలకు సంబంధించిన కార్లు ఇండియాలోకి వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు చాలా కార్లు రిలేటెడ్ గా డిపెండింగ్ అపాన్ సీసీ కానివ్వండి అండ్ కంట్రీ ఆఫ్ ఆరిజిన్ అండ్ డిఫరెంట్ పారామీటర్స్ ని బట్టి చాలా % ఆఫ్ ట్యాక్స్ మన ఇండియా వేస్తూ ఉంటుంది, 100%, 125% కూడా. మరి అలాంటప్పుడు ఆ ట్యాక్స్ అంతా తీసేస్తే వేరియస్ కార్స్ గ్లోబల్ కంపెనీస్ దగ్గర ఉన్న కార్స్ ఇండియాలోకి వస్తే ఖచ్చితంగా ఏదో ఒక వేరియంట్ మన ఇండియన్ కంపెనీస్ కూడా థ్రెట్ అయ్యే అవకాశం ఉంటుంది. నాట్ జస్ట్ టెస్లాకు ఒక్కటే ఇవ్వరు కదా ఏ ట్యాక్స్ అడ్వాంటేజ్ అయినా, అన్ని కంపెనీలకు ఇస్తారు. మరి చూడాలి ఎలాంటి కార్స్ కమింగ్ టైమ్స్ లో గ్లోబల్ కంపెనీస్ దగ్గర నుంచి ఇండియాలోకి ఏ రేట్లలో రాబోతున్నాయని. బట్ మీ ఒపీనియన్, సజ్జన్ జిందాల్ గారు చేస్తున్న ఇవి, ఎలాన్ మస్క్ గారు వేరే దేశాల్లో సక్సెస్ అయ్యిండొచ్చేమో, ఇండియాలో మాత్రం కాలేరు అన్న దానిపై మీరేమనుకుంటున్నారో కూడా చెప్పండి. నెక్స్ట్ జైడస్ లైఫ్ సైన్సెస్ వాళ్ళకి US FDA అప్రూవల్.
ల్యూకేమియా రిలేటెడ్ గా, బ్లడ్ క్యాన్సర్ రిలేటెడ్ గా యూజ్ చేసే డ్రగ్స్ పరంగా లభించింది. క్రానిక్ మైలాయిడ్ ల్యూకేమియా అండ్ అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకేమియా వీటికి యూజ్ చేసే దసాటనిబ్ అనే ఒక డ్రగ్ రిలేటెడ్ గా మల్టిపుల్ డోసేజ్ ఫార్మ్స్ లో ఉంటున్న వాటికి వీళ్ళకి అప్రూవల్ దొరికిందని, అండ్ ఈ ఒక డ్రగ్ ఒక మార్కెట్ $1.8 బిలియన్ దగ్గరగా యుఎస్ లో ఉందని, ఒక లార్జ్ మార్కెట్ ఉంటున్న డ్రగ్ కి వీళ్ళకి అప్రూవల్ దొరికినట్లు ఎక్స్చేంజెస్ కి అయితే చెప్తున్నారు. నెక్స్ట్ జాగిల్ వాళ్ళ సర్వీసెస్ ని టెక్ మహేంద్ర వాళ్ళు యూజ్ చేసుకోనున్నారని, వాళ్ళ కార్పొరేట్ నీడ్స్ కోసం అండ్ వాళ్ళ కార్డ్ స్పెండింగ్ రిలేటెడ్ గా ఎస్బీఐ కార్డ్స్ తో టైప్ అయిన వాటి రిలేటెడ్ గా మొత్తాన్ని కూడా స్పెండ్ మేనేజ్మెంట్ డాష్ బోర్డ్ జాటిక్స్ డీల్ చేస్తుందని, జాగిల్ వాళ్ళు ఇదంతా కూడా టెక్ మహేంద్ర వాళ్ళకి ప్రొవైడ్ చేయనున్నారని, ఫర్ నెక్స్ట్ 1 year వీళ్ళకి క్లయింట్ గా టెక్ మహేంద్ర వాళ్ళు ఉండబోతున్నారని ఇలా జాగిల్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు నవంబర్ 2024 లో ఒక క్యాంపెయిన్ అయితే స్టార్ట్ చేశారనమాట. వాళ్ళ దగ్గర ఉంటున్న ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని చాలా మంది ట్యాక్స్ పేయర్స్ కి మెసేజెస్ అండ్ మెయిల్స్ పంపించారు. మీ ఫారెన్ అసెట్స్ కానీ ఆర్ ఇన్కమ్ కానీ ఇంతుంది, సో దీన్ని మీరు రివ్యూ చేయండి. రివ్యూ చేసి ఇది మీదే అయినట్లయితే మీ ఐటీఆర్స్ ని రివైజ్ చేయండి. రివైజ్ చేసి ఇది మీ ఫారెన్ ఇన్కమ్ అని డిక్లేర్ చేయండి అని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా మెసేజెస్ మెయిల్స్ పంపిస్తూ ఉండడం సుమారుగా 30,161 మంది ట్యాక్స్ పేయర్స్ వాళ్ళ ఇన్కమ్ ట్యాక్సెస్ ని అప్డేట్ చేస్తూ మాకు 29,000 కోట్ల ఫారెన్ అసెట్స్ ఉన్నాయనేలా ట్యాక్స్ పేయర్స్ అయితే డిక్లేర్ చేసినట్లు, అందులో సుమారుగా 30,161 మందిలో సుమారుగా 24,678 మంది ఐటీఆర్స్ ని రివైజ్ చేసి, అండ్ ఇంకొక 5,483 మంది అసలు ఐటీఆర్లే ఫైల్ చేయలేదు, బట్ ఇలా మెసేజెస్ వస్తూ ఉండడం వాళ్ళు ఫర్దర్ గా ఐటీఆర్స్ ని ఫైల్ చేసి ఇన్ని అసెట్స్ ఉన్నాయి మాకు ఫారెన్ లో అనేలా డిక్లేర్ చేస్తున్నారని, అండ్ 6,734 మంది రెసిడెంట్ స్టేటస్ నుంచి నాన్ రెసిడెంట్ స్టేటస్ కి షిఫ్ట్ చేసి వాళ్ళ ఇన్కమ్ ని డిక్లేర్ చేశారని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. సో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ సైడ్ నుంచి వస్తున్న వాదనలు ఏంటంటే ట్రస్ట్ ఫస్ట్ అనే అప్రోచ్ లో వెళ్తున్నారు అంటున్నారు. అంటే ఎప్పుడైనా తప్పు జరిగింది అని అనిపిస్తే ముందుగా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేద్దాం, మెయిల్ పంపిద్దాం, మెసేజ్ పంపిద్దాం, ఇలా జరిగింది, దీనికి ఆన్సర్ చేయండి. ఆర్ మీరు తప్పు చేశారు, ఆర్ లేకపోతే బై మిస్టేక్ మీరు చెప్పలేదు అనుకుంటే మీ ఇన్కమ్ ట్యాక్సెస్ ని రివైజ్ చేయండి అని వదిలి వాళ్ళే చేసేస్తున్నారు అనుకోండి వాలంటరీగానే. ఇక్కడ 62% ఆఫ్ ద ట్యాక్స్ పేయర్స్ పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యి మార్చారంటున్నారు వాళ్ళ ఐటీఆర్స్ ని. అలా వాళ్ళే చేసేస్తుంటే వాళ్ళ మీద ఎటువంటి ఫర్దర్ యాక్షన్ కూడా ఉండదు. ఒకవేళ చేయకపోతుంటే ఫర్దర్ గా వాళ్ళకి నోటీసులు పంపించడం, ఎక్స్ప్లెనేషన్ అడగడం, వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ గా ఉంటున్న డీటెయిల్స్ అన్నిటిని ఇన్వెస్టిగేషన్ చేయడం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ల బాధ్యతకి అయితే వెళ్తుందని, బట్ దానికంటే ముందే వాలంటరీగా వాళ్ళంతటగా వాళ్ళే ఏదైనా జరుగుతుంటే, తప్పు జరుగుతుంటే రెక్టిఫై చేసుకోవడానికి కూడా అవకాశాన్ని కల్పిస్తున్నట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ ఏంజల్ వన్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ డేటాను అయితే అప్డేట్ చేస్తున్నారు. క్లయింట్ బేస్ మంత్ ఆన్ మంత్ కంపారిజన్ లో 1.5% పెరిగింది, ఇయర్ ఆన్ ఇయర్ లో 43% దగ్గరగా పెరిగింది. యావరేజ్ డైలీ టర్న్ ఓవర్ మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 34.5% పడింది, మంత్ ఆన్ మంత్ లో కూడా 4% పడింది. ఆర్డర్స్ కూడా మంత్ ఆన్ మంత్ కంపారిజన్ లో 21% పడుతున్నాయి, ఇయర్ ఆన్ ఇయర్ లో 42.5% పడుతున్నాయి. అండ్ ఎస్ఐపి రిజిస్ట్రేషన్స్ ఇది అండర్లైన్ చేసుకోవాలి, మంత్ ఆన్ మంత్ కంపారిజన్ లో 24.6% డౌన్ అవుతుంది, వెరాజ్ ఇయర్ ఆన్ ఇయర్ లో 20% పెరుగుతుంది. ఇయర్ ఆన్ ఇయర్ లో పక్కన ఉంచండి, మంత్ ఆన్ మంత్ లో 24.6% ఎస్ఐపిస్ తగ్గుతూ ఉండడం ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది. ఇది ఏ మంత్ రిలేటెడ్ గా? ఫిబ్రవరి మంత్ రిలేటెడ్ గా జనవరి మంత్ తో కంపేర్ చేస్తే మనం చూస్తున్న డేటా. బట్ లాజికల్ గా చూస్తే జనవరి మంత్ లో 23 ట్రేడింగ్ డేస్ ఉన్నాయి అండ్ ఫిబ్రవరి మంత్ లో కేవలం 20 ట్రేడింగ్ డేస్ మాత్రమే ఉన్నాయి. ఈవెన్ ఇయర్ ఆన్ ఇయర్ తో చూసినా లాస్ట్ ఇయర్ సేమ్ ఫిబ్రవరిలో 21 ట్రేడింగ్ డేస్ ఉన్నాయి, ఇప్పుడు 20 ట్రేడింగ్ డేస్ ఉన్నాయి. సో కాబట్టి మంత్ ఆన్ మంత్ కంటే కూడా ఇయర్ ఆన్ ఇయర్ లోనే మనం ఎక్కువ కంపారిజన్ చేయాలి, పర్టికులర్లీ ఫర్ ఫెబ్ మంత్ అనమాట. ఎందుకంటే 20 దగ్గరగానే ట్రేడింగ్ డేస్ ఉంటాయి కాబట్టి. ఎందుకు చెప్తున్నానంటే 23 ట్రేడింగ్ డేస్ ఉంటున్న జనవరితో కంపేర్ చేసి యావరేజ్ డైలీ టర్న్ ఓవర్ ఎలా ఉంది, ఆర్డర్స్ ఎలా ఉన్నాయి, ఎస్ఐపి రిజిస్ట్రేషన్స్ ఎలా ఉన్నాయని కంపేర్ చేయలేం కదా. ఎక్కువ ట్రేడింగ్ డేస్ ఉన్న మంత్ తో కంపేర్ చేసి తక్కువ ట్రేడింగ్ డేస్ ఉన్న మంత్ ని బిజినెస్ ప్రాస్పెక్ట్ లో మనం బ్రోకింగ్ కంపెనీస్ కి అండ్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా బిజినెస్ చేసే కంపెనీస్ కి కంపేర్ చేయలేం కాబట్టి ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ దే కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి. నెక్స్ట్ క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ బ్యాంక్ వాళ్ళు వాళ్ళ ఫిబ్రవరి మంత్ కి సంబంధించిన బిజినెస్ డేటాను అయితే అప్డేట్ చేస్తున్నారు. వాళ్ళ లోన్ పోర్ట్ఫోలియో 25,395 crores అని చెప్తున్నారు. మంత్ ఆన్ మంత్ కంపారిజన్ లో అది 2.4% పెరిగింది విత్ 1.5 న్యూ ల్యాక్ బారోవర్స్. కొత్త బారోవర్స్ ని కూడా 150,000 మందిని యాడ్ చేసుకున్నారని చెప్తున్నారు. అండ్ కలెక్షన్ ఎఫిషియన్సీ మోర్ దాన్ 99.5% అంటున్నారు. ఈ కర్ణాటక ఒక్కదాన్ని ఎక్స్క్లూడ్ చేస్తే కర్ణాటక కూడా ఆల్మోస్ట్ 98% కి ఇంప్రూవ్ అయింది బై ఫెబ్ ఎండ్ కంతా అని చెప్తూ అసెట్ క్వాలిటీ పార్ 0+ ఉంటున్నది 7.5 కి పెరిగిందని గతంలో ఉంటున్న 6.8 నుంచి. అండ్ విత్ స్ట్రాంగ్ కలెక్షన్స్ వీళ్ళు గుడ్ బిజినెస్ డేటా అయితే షేర్ చేస్తుండడం ఇవాళ స్టాక్ 6% దగ్గరగా పెరిగింది. నెక్స్ట్ మాస్ చిప్ వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ స్మార్ట్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా ఒక కొత్త ఏఐ పవర్డ్ ఐఓటీ సూట్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఇది స్మార్ట్ హోమ్స్ కి, హెల్త్
హెల్త్ కేర్ కి అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఆటోమోటివ్ ఇండస్ట్రీలో ఈ ఏఐ పవర్డ్ ఐఓటీ సూట్ యూజ్ అవుతుందని దీని పేరు జెన్ ఏఐఓటీ అని పెడుతున్నారు. నెక్స్ట్ జెఫ్రీస్ వాళ్ళు ఇక్కడి నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ 43% పెరగనుందని. లాజిక్స్ ఏంటో మాట్లాడుకుందాం. బట్ వీళ్ళు ఇస్తున్న టార్గెట్ అయితే 1660 రూపాయలకు వెళ్తుందని. అండ్ వాల్యుయేషన్స్ కూడా వైరస్ పాయింట్ నుంచి చూస్తే ఇవి చీప్ వాల్యుయేషన్స్ లో రిలయన్స్ ప్రెసెంట్ ట్రేడ్ అవుతుందని. ఏవైతే నెగిటివ్స్ మార్కెట్ అనుకుందో అవన్నీ కూడా ఆల్రెడీ ఫ్యాక్టర్ అయిపోయాయి. కాబట్టి కమింగ్ టైమ్స్ లో ఉంటున్న పాజిటివ్స్ తో స్టాక్ పెరగడానికే స్కోప్ ఉందనేలా జెఫ్రీస్ వాళ్ళు చేస్తున్న ఈ స్ట్రాంగ్ కామెంట్స్ స్టాక్ ని ఇవాళ 3% దగ్గరగా పెంచి నిఫ్టీని ఇవాళ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ ఇండెక్స్ గా నిలబెట్టింది. బట్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనిస్తే ఏ ఇయర్ లో ఎంతమంది అనలిస్టులు బై రేటింగ్ ఇస్తూ వచ్చారని గత 10 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంత విధంగా పాజిటివ్ బై రేటింగ్ అయితే మనకి 2025 లో కనిపిస్తుంది. రీజన్స్ ఏమైంటాయి ఇక్కడ కింద కనిపిస్తుంది చూడండి. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసిన ఆ రీసెంట్ పీక్స్ తో చూస్తే మాత్రం స్టాక్ మోర్ దాన్ 20% అబౌవ్ కరెక్ట్ అయిందని. అండ్ రిలయన్స్ వాళ్ళ దగ్గర నుంచి జియో ఐపీఓ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ కూడా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఈవెన్ రీటైల్ రిలేటెడ్ గా రిలయన్స్ రీటైల్ రిలేటెడ్ గా కూడా ఐపీఓని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. వీటి కారణంగా వాల్యూ అన్లాకింగ్ జరుగుతుందని. టెలికాం సెగ్మెంట్ రిలేటెడ్ గా కన్సాలిడేషన్ కమింగ్ టైమ్స్ లో టారిఫ్ హైక్ ఇవన్నీ కూడా జియో రిలేటెడ్ గా బెనిఫిట్ అవుతాయని. కన్సంప్షన్ రిలేటెడ్ గా కూడా బెటర్మెంట్ జరిగినప్పుడు రిలయన్స్ రీటైల్ రిలేటెడ్ గా కూడా గ్రోత్ కనిపిస్తూ రిలయన్స్ కమింగ్ టైమ్స్ లో గ్రో అవుతుందనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. బట్ అన్ని మనం పాజిటివ్ కాదు కదా. నెగిటివ్ సైడ్ చూస్తే ఓటూసీ బిజినెస్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో సబ్డ్యూడ్ ఎర్నింగ్స్ ఉన్నాయి, వీక్ ఎర్నింగ్స్ ఉన్నాయి. అండ్ కన్సంప్షన్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. రిలయన్స్ రీటైల్ రిలేటెడ్ గా కానీ డిమార్ట్ పరంగా కానీ మీరు అబ్జర్వ్ చేశారంటే క్విక్ కామర్స్ ఈజీగా వీళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న బిజినెస్ లను తీసేసుకుంటుంది. మరి క్విక్ కామర్స్ ఎంతలా గ్రో అవుతుంది? లైక్ బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ, ఇన్స్టామార్ట్ వీళ్ళు ఏ రేంజ్ లో కమింగ్ టైమ్స్ లో వాళ్ళ బిజినెస్ ని గ్రో చేసుకుంటారో ఆ టైంలో బ్రిక్ అండ్ మోటార్ స్టోర్స్ అయినా మీన్స్ ఫిజికల్ స్టోర్స్ ని మెయింటైన్ చేస్తున్న రిలయన్స్ రీటైల్ కానీ డిమార్ట్ కానీ ఏ రకమైన ఇంపాక్ట్ ఉంటుంది వీటిని కూడా ఇన్వెస్టర్స్ మైండ్ లో అయితే ఉంచుకోవాలి. నాకు తెలిసి అయితే ఇంపాక్ట్ షూర్ గా ఉంటుంది. ప్రాబబ్లీ అదే స్టాక్ ప్రైస్ లో కూడా ఆల్రెడీ రిఫ్లెక్ట్ అయినట్టుంది. బట్ మార్కెట్ ఇప్పటివరకు ఇంక్లూడ్ చేయింది. ఇన్ఫాక్ట్ ఈ రిపోర్ట్స్ ఎక్కడ కూడా మాట్లాడింది వీళ్ళ క్లీన్ ఎనర్జీ రిలేటెడ్ గా ఎన్నిసార్లు వీళ్ళు మాట్లాడారు. గ్రీన్ హైడ్రోజన్ రిలేటెడ్ గా, సోలార్ బిజినెస్ రిలేటెడ్ గా, బ్యాటరీస్ పరంగా, స్టోరేజ్ ప్రాజెక్ట్స్ పరంగా, రెన్యూబుల్ ప్రాజెక్ట్స్ పరంగా చాలా ఇన్వెస్ట్మెంట్స్ రిలయన్స్ దగ్గర నుంచి వెళ్ళాయి. బట్ దాని రిలేటెడ్ గా ఎటువంటి అప్డేట్స్ రావట్లేదు. మరి నెక్స్ట్ ఏజిఎం లో ఏదైనా వస్తుందా చూడాలి. అది నాకు తెలిసినంత వరకు రిలయన్స్ రిలేటెడ్ గా ఒక బిగ్ ఈవెంట్ అనమాట. వీళ్ళ క్లీన్ ఎనర్జీ రిలేటెడ్ గా వీళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు ఈల్డ్ కి వస్తాయని వీళ్ళు చేసే అనౌన్స్మెంట్ ఉంటుంది చూసారా. అది నెక్స్ట్ లెగ్ ఆఫ్ రిలయన్స్ గ్రోత్ రిలేటెడ్ గా ఒక ఫౌండేషన్ అయితే వేస్తుంది. బట్ అనలిస్టులు అందరూ కూడా వాల్యుయేషన్స్ అట్రాక్టివ్ గా ఉన్నాయనే ఒక ధోరణితో ఇక్కడ నుంచి రిలయన్స్ పెరుగుతుందనేలా మాట్లాడుతూ ఉండడం స్టాక్ ఇవాళ పెరగడానికి ప్రధానమైన కారణం. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.